సగరి మగ నిజగరి పా వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనము కాకినాడలోని మహేంద్ర మిఠాయి వాళ్ళ షాప్లో అయితే ఉన్నాము. మామూలుగా అయితే కాకినాడ అంటే కాజా మనకు గుర్తుకు వస్తుంది, కానీ కాకినాడ అనగానే ఇప్పుడు పూతరేకులు అనేది గుర్తుకు వస్తూ ఉంది. సో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న ఈ పూతరేకును ఎలా తయారు చేస్తారు, ఇందులో వాడే ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఎందుకు ఆ అవార్డు వచ్చిందన్నది అయితే ఇప్పుడు మనం లైవ్లోనే చూద్దాం. ఆ పూతరేకు ఎట్లా తయారు చేస్తారు, ఇంగ్రీడియంట్స్ ఏంటన్నది అయితే ఇప్పుడు చూద్దాం. సార్ నమస్తే అండి. నా పేరు నవీన్ సార్, సుమన్ టీవీ నుంచి వస్తూ ఉన్నాను. ముందుగా అయితే కంగ్రాట్స్ అండి మీకు. ఏంటంటే వరల్డ్ బెస్ట్ అవార్డు అయితే వచ్చింది పూతరేకులకు సంబంధించి. ఏంటంటే అంత స్పెషల్ ఏంటి మన దగ్గర పూతరేకు ఇంత ప్రపంచవ్యాప్తంగా అంతమందికి గుర్తింపు తెచ్చింది అని అంటే, కాకినాడ పూతరేకు ఏంటి అంత స్పెషల్? యాక్చువల్లీ మనకి పూతరేకు అనేది చాలా చోట్ల తయారు చేస్తారు. మనకి ఈస్ట్ గోదావరిలో పూతరేకు అంటే చాలా చోట్ల అమ్ముతారు, సేల్ చేస్తారు, చాలా చోట్ల ఫేమస్. కానీ ఇక్కడే అవార్డు రావడానికి మనకి 2022 ప్రత్యేకంగా మనకి ట్రయాంగిల్ బెల్లం పూతరేకు అని దానికి ఫస్ట్ అవార్డు వచ్చింది ఇండియా లెవెల్లో. ఫస్ట్ అవార్డు మరి ఇంతమంది తయారు చేస్తుండగా, ఎంతమంది పూతరేకు సప్లై చేస్తుండగా ఈ ఒక్క పూతరేకు ఎందుకు వచ్చిందంటే అవార్డు చూడండి. మనం యూజ్ చేసి బెల్లం చూసారా, ఒరిజినల్ బెల్లం వాడతాం, ఒరిజినల్ దంపుడు బెల్లం అండి. ఓకే అండి. రెండోది డ్రై ఫ్రూట్ చూసారా, ఇప్పుడు బాదమే నెంబర్ ఆఫ్ క్వాలిటీస్ ఉంది, అందులో మనం ఏ బాదం అయితే నెంబర్ 1 ఉందో అదే మనం తెస్తామండి. కాజు చూసారా, మీకు తెలుసు కాజులో కూడా చాలా రకాలు ఉంది. మనం జంబో కాజు వాడతాం, కాజు 180 సైజ్ ఇది. ఆ రేక్ కూడా మనం నెంబర్ 1 క్వాలిటీ వాడతాం. ఇంకా గీ అయితే మంచి గీ వాడతామండి మనం. కలర్ కూడా దేశీ గీ వెరైటీగా ఉంది సార్. అవునండి, దేశీ గీ వాడతాం. చూసారా ఆ కలర్ చూడండి, ఫ్లేవర్ చూడండి. అసలు ఇక్కడ ఈ స్టోర్లోకి రాగానే ఫస్ట్ ఆ స్మెల్ కూడా మొత్తం నెయ్యి వాసన పట్టేస్తుందండి. ఇప్పుడు ఈ పూతరేకు ఇంతకుముందు మన లోకల్ వరకు ప్రోడక్ట్ వెళ్ళేదండి. ఇప్పుడు ఈ పూతరేకు చాలా మంది బల్క్ ఆర్డర్ 50 కేజీలు 100 కేజీలు తీసుకున్న వాళ్ళు డిఫరెంట్ ఏరియాలో డిఫరెంట్ పీపుల్కి చేరడం అంతవరకు అయింది. తర్వాత దాని మీద ఫోన్ నెంబర్ ఉంటుందండి, 9505499111. ఇది మనకి ఫ్యాక్టరీ. ఇక్కడి నుంచే మొత్తం కాకినాడలో మనకి ఇంకో బ్రాంచ్ ఉంది, పులవర్తివర్ స్ట్రీట్ అని, అది కూడా చాలా పాపులర్ అయిందండి. మనకి మణికొండలో ఇంకో బ్రాంచ్ ఉందండి, హైదరాబాద్, సికింద్రాబాద్, సైనిక్పూర్, మొత్తం 4 బ్రాంచ్లు ప్రత్యేకంగా మెటావాలా. ఇది కాక మన బ్రాంచ్ ఇంకోటి 5వ బ్రాంచ్ లెవెంటో కూడా ఉందండి. మొత్తం ప్రజెంట్ 5 బ్రాంచ్లు ఉన్నాయి. సో లెవెంటో ఒకటి డిఫరెంట్ కాన్సెప్ట్. ఈ మిగతా 4 కూడా మన మోతీచూర్ అయితే, కాజు పాపడ్ అయితే, పూతరేకు అయితే, ఇవన్నీ కూడా చాలా ఫేమస్ అయిపోయినాయి. సో అలాగా వెళ్ళి మన లాస్ట్ 2 yearsలో మహేంద్ర మిఠావాలంటే మోతీచూర్, మోతీచూర్ అంటే మహేంద్ర మిఠావాలా అంతవరకు తెలుసు చాలా మందికి. ఇప్పుడు పాపులర్ గా పూతరేకు అయిపోయింది. ఈ పూతరేకు కూడా మనకి 15 days దాకా షెల్ఫ్ లైఫ్ ఉంటుంది. ఎక్కువగా యూరోప్ కంట్రీస్, అమెరికా, ఆస్ట్రేలియా, అవుట్ ఆఫ్ కంట్రీ పట్టుకెళ్ళాలంటే మనం గ్యారంటీకి పూతరేకు చెప్తాం. తర్వాత మళ్ళీ వాళ్ళు ఇంకో 100 మందికి పంచి పెడతాం. ఆ 100లో మళ్ళీ మనకు ఇంకో 10 బాక్సులు ఆర్డర్ రావడం. కూడా పంపిస్తా ఉన్నారు. పంపిస్తామండి. ఓకే. ఇది మొత్తం మీద చాలా వరకు కూడా అసలు ఇక్కడ వీళ్ళు చుట్టే విధానం కూడా మనం చూస్తా ఉన్నాం. చూడండి, పూతరేకు అంటే ఎక్కడైనా సరే ఇట్లా రౌండ్ గా చేస్తూ ఉంటారు, కానీ ఇది చూస్తే ట్రయాంగిల్ షేప్ లో కనపడతా ఉంది. సో ఈ షేప్ కూడా ఇది ఒక రీజన్ అనుకోవచ్చా మనము ఈ అవార్డు రావడానికి? ట్రయాంగిల్ బెల్లం డ్రై ఫ్రూట్ పూతరేకు, ఇంకోటి రెక్టాంగిల్ వస్తుంది, కానీ ఇది 90% సేల్. కేజీకి అప్రాక్సిమేట్లీ 30 వస్తాయండి. కేజీ 1190 ప్రైస్. ఎందుకు సార్ అందరూ మామూలుగా పూతరేకులు అనేవి ఇట్లా రెక్టాంగిల్ లో ఉంటే మీరు ట్రయాంగిల్ లో ఎందుకు చేశారు? ఇది ట్రయాంగిల్ అంటే మా మేనేజ్మెంట్ సమ్ డిఫరెంట్ ఏరియాలో పరిశోధన చేస్తూ ఉంటది, ఎప్పుడు కూడా ఖాళీగా ఉండదండి. ప్రతి చోట ఎక్కడ బాగుందని వీళ్ళు డిఫరెంట్ ఏరియాలో ఫీడ్బ్యాక్ తీసుకుని అది ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు. అదే మా సక్సెస్ ఫార్ములా అండి. మనం ఎప్పుడు కూడా పక్కోడిని చూసుకుని మనం కాపీ కొడతామని ఉండదండి. మనల్ని బట్టి మనం వేరే వాళ్ళకి ఇన్స్పిరేషన్ అవుతున్నామండి. ఈ రోజు ప్యాకింగ్ వైజ్ కూడా మనం టాప్ లెవెల్ ఉన్నాం. మనం పెట్టిన 3 yearsకి మిగతా చోట్ల స్టార్ట్ చేశారండి. ప్యాకింగ్ అయితే, ఒక బ్యాగేజ్ అయితే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో మనం అంతా కూడా ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తాం ఏదైనా సరే. మన తర్వాత ఒక 3-4 yearsకి మార్కెట్ లోకి వస్తాయండి మిగతా. అదే సక్సెస్ సీక్రెట్. ఇదంతా మా మహేంద్ర మిఠావాలా CEO హేమంత్ గారు
అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడతారు ఎక్కువ కూడా. ఎస్ ఇక్కడ మన ఎంప్లాయీస్ని కూడా చూస్తే చాలా వరకు కూడా ఇక్కడ 300కు పైగా ఎంప్లాయ్మెంట్ అయితే కల్పించారు. మొత్తము కోవిడ్ టైంలో కూడా ఏ ఒక్క ఎంప్లాయీని తీసేయలేదు అని చెప్పేసి ఇప్పటికే హేమంత్ గారితో మనం మాట్లాడినప్పుడు చెప్పారు. అమ్మ నమస్తే అమ్మ, ఇక్కడ ఎంప్లాయీస్తో మాట్లాడదు. అమ్మ నమస్తే అమ్మ, మీ పేరుమా? భవానీ అండి. భవానీ గారు. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, మేము ఇక్కడ ఒక 5 మినిట్స్ మాట్లాడేలోపే మీరు వచ్చేసేసి ఒక 20-30 పూతరేకులు చేసేసారు. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తా ఉన్నారు? 5 years 5 years నుంచి చేస్తా ఉన్నారు. ఓకే, ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ మీరు జాబ్ చేయడం? మంచిగా ఉందండి, బాగుంది, చాలా బాగుంది. ఓకే ఓకే, ఇది మొత్తానికి ఇక్కడ ఎంప్లాయీస్ చెప్పే మాటలు కావచ్చు, లేదంటే జనాల్లో మనం పబ్లిక్ టాక్ కూడా తీసుకున్నాం, అక్కడ వాళ్ళు చెప్పే మాటలు కావచ్చు. మా సక్సెస్ సీక్రెట్ ఏంటంటే నెక్స్ట్ 5 years తర్వాత ఏముంటుంది అనేది అయితే మేము ముందుగానే గ్రహించి అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మేము ముందుకు వెళ్తా ఉన్నాము. ఇదే మా సక్సెస్ సీక్రెట్ అని చెప్పేసి అంటా ఉన్నారు. చాలా బాగుంటుందని అందుకే కూడా పర్చేస్ చేస్తుండే రెగ్యులర్గా. ఏంటి సార్ మీరు తింటున్న స్వీట్? జిలేబీ అండి, బెల్లం జిలేబీ బాగుంటుంది. అది స్వీట్స్ బాగుంటాయండి, అది ఇది అని కాదు. స్వీట్స్ అయితే చాలా క్వాలిటీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఓకే, మేమైతే నాకు తెలిసింది ఒక 10 years నుంచి ఉన్నాను ఇక్కడ. నేను 10 years నుంచి పర్చేస్ చేస్తున్నా. ఓకే, అలా కాకుండా మా ఫాదర్ వాళ్ళు కూడా మొత్తానికి జనరేషన్లో వస్తానే ఉన్నారు ఇక్కడికి. అలాగే ఫంక్షన్స్ ఏమైనా ఉన్నా సరే ఆర్డర్ ఇస్తూ ఉంటాం. డెకరేటివ్ ఐటమ్స్ చాలా బాగా చేసి ఇస్తారు. ఏ ఐటమ్ నచ్చింది మీకు ఇక్కడ? ఇక్కడ కాజు పాపిడి బైట్స్ చాలా బాగుంటాయి. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఇక్కడ? ఇక్కడ మేము బై బర్త్ ఇక్కడే కాకినాడలో. ఇక్కడే. ఓకే, ఈ మహేంద్ర స్వీట్ వాలా అనేది 63 years అయింది ఇక్కడ ఉండబట్టి. సో ఎట్లా అనిపిస్తా ఉన్నాయి టేస్ట్? బాగుంటుంది సార్, బాగుంటుందని రెగ్యులర్గా ఇక్కడికి వస్తాం. ఓకే ఓకే, ఏ ఐటమ్ మీకు బాగా నచ్చినట్టు? ఇక్కడ వచ్చి పేస్ట్రీ ఐటమ్ అంతా బాగుంటుంది సార్. ఏదండి? పేస్ట్రీస్ అన్ని బాగుంటాయి. చాలా వరకు కూడా ఇక్కడ మనం చూస్తే స్వీట్స్ మాత్రమే కాదు, కేక్స్ ఉన్నాయి. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ కేక్స్ అయితే కనపడతా ఉన్నాయి. So first of all, my name is Shubneet. Okay. And working as a quality in charge over this factory. Okay. And the question you ask is like the secret of our company is the best quality ingredients which we are using. Yes. Okay. So our utmost priority is to give best product with the best quality ingredients. So automatically when we are going to use the best quality products, best quality raw material, eventually the product will be really good. So we got this award last year just because of the product and the innovation we did. Okay. As you can see, it's having a 3 or 4 layers. Yes. Okay. In the first layer we are adding cashews. Oh. Okay. Then we are folding it. On the other layer we are adding dry fruits like cashew plus almonds. Okay. Okay. Then we are adding jaggery. Then we are adding ghee. So basically when you are going to eat this product, in every bite you will feel every nuts. Okay. Everything you will feel in every bite. Okay. You'll feel the nuts. So this is the best quality product. Thank you. నిసగరి మగ నిసగరి పా